నకిలీ మద్యం కేసులో ఏపీ ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. జనార్దన్ రావుతో ఫోన్లో ఎక్సైజ్ ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్రహీంపట్నంలో సీజైన నకిలీ మద్యం కేసులో 137 శాంపిల్స్ ను నేడు కాకినాడ ల్యాబ్ కు తరలించనున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్, విజయవాడ విద్యాధరపురంలో శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. జనార్దన్ ను అదుపులోకి తీసుకుంటే ఎక్కడెక్కడ నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయో తెలుస్తాయంటున్నారు అధికారులు. నకిలీ మద్యం వ్యవహారంలో సిండికేట్ గా ఏర్పడి అమ్మకాలు చేసినట్లు గుర్తించారు. జనార్దన్ రావు అరెస్టు తర్వాత నకిలీ మద్యం సిండికేట్ పైన చర్యలకు ఎక్సైజ్ అధికారులు సిద్ధమవుతున్నారు. నందిగామ, జగ్గైపేట, విజయవాడ, నూజివీడు, మైలవరం నకిలీ మద్యం మూలాలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఏపీ బోర్డర్లో ఉన్న తెలంగాణకు గ్రామాలకు సైతం నకిలీ మద్యం సప్లై చేసినట్లు గుర్తించారు. మొత్తం వ్యవహారంలో జనార్దన్ రావు కీ రోల్ పోషించినట్లు ఎక్సైజ్ అధికారుల దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి రాగానే విజయవాడలోని శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం బాటిళ్లలో మద్యం పక్కదారి పట్టించారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఇప్పటికే 12 మంది పైన కేసు నమోదు కాగా 6గురిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో కీలక నిందితులైన బాలాజీ, రవి కోసం ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి.